చెరకు ప్రాముఖ్యత. చెరకు ప్రాముఖ్యత భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి పంటల్లో చెరకు ఒకటి. మొత్తం చక్కెర దిగుబడిలో 60% చెరకు నుండి, 40% చక్కెర బీట్ నుండి లభిస్తుంది. అండర్లైన్ బీట్స్ అవి రెండు. 60% మాత్రమే చెరుకు పంట నుంచి వస్తుంది పంచదార. అలాగే 40% షుగర్ బీట్, అది బీట్ అన్నమాట, షుగర్ బీట్ నుండి వస్తుంది. సో చెరకు కాదు, అది ఒక రకమైనటువంటి దుంప. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో యుఎస్ఏ, రష్యా, జపాన్లో సగటు చక్కెర వినియోగం 45 కిలోలు ఉంటే భారతదేశంలో బెల్లంతో సహా 15 కిలోలు. సో ఈ చక్కెర మిగతా దేశాలు బాగా ఎక్కువగా వినియోగిస్తుంటే మన దేశంలో మాత్రం కేవలం 15 కిలోలు ఉపయోగిస్తున్నాం. ఈ పంట 102 దేశాల్లో పండించబడుతుండగా ముఖ్యమైనటువంటి దేశాలు ఏంటంటే భారతదేశం, బ్రెజిల్, క్యూబా, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఇండోనేషియా, జపాన్, తైవాన్. ఇవి ముఖ్యమైనటువంటి దేశాలు. చాలా దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తూనే ఉంటారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ తప్ప బిట్ అది. చెరుకు సాగు చేయబడని రాష్ట్రము అనే ఒక బిట్ అడుగుతున్నారు. చెరుకు సాగు చేయబడని రాష్ట్రము జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇది సాగు చేయబడుతుంది. వ్యవసాయ ప్రాతిపదికగా గల పరిశ్రమల్లో వస్త్ర పరిశ్రమ ప్రథమ స్థానం వహించగా పంచదార పరిశ్రమ వల్ల అనేక మంది ప్రజలకు ఉపాధి కలుగుతుంది. సో వ్యవసాయం చేసి పండించేటువంటి పంటల్లో ఆ పంటల ద్వారా పరిశ్రమలకి లింక్ ఉండేటట్టయితే, సో ప్రధానంగా వస్త్ర పరిశ్రమ, నిన్న చెప్పుకున్నాం కాటన్, అది కూడా పంట పండించిన తర్వాత దాని నుంచి రకరకాలైనటువంటి దుస్తులు తయారు చేస్తారు, కాటన్. సో అది ఒక పెద్ద పరిశ్రమ అయితే, రెండవది చెప్పుకోదగ్గది ఏంటంటే షుగర్ కేన్, దాంట్లో ఈ పంచదార పరిశ్రమ. సో ఇవి కూడా చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఉంటున్నాయి. పంచదార పరిశ్రమ, పంచదార వేసేటువంటి రైతులు, వీళ్ళందరూ కూడా, అంటే చెరకు వేసేటువంటి రైతులందరూ కూడా దీని నుంచి ఉపాధి పొందుతున్నారన్నమాట. సో దీని ఉప ఉత్పత్తులు ఏమంటే చెరుకు పంట ద్వారా పంచదార వస్తుంది, బెల్లం, కండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి మొదలైనవన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఉప ఉత్పత్తులు. వీటన్నిటిని కూడా రకరకాలైనటువంటి పర్పస్లకి వాడుతూ ఉంటారు. అది ఏంటి అనేది మనం తర్వాత చూస్తాం. సో చెరుకు అనేది ఒక ముఖ్యమైనటువంటి పంటల్లో భారతదేశంలో అది ప్రధానమైనటువంటి పంట. ముఖ్యమైనటువంటి దేశాలు కొంచెం అండర్లైన్ చేసుకోవాలి. భారతదేశం, బ్రెజిల్, క్యూబా. ప్రధానమైనటువంటి దేశాల్లో భారతదేశము, బ్రెజిల్, క్యూబా. సో ఈ దేశాల్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. సో గణాంకాలు ఇచ్చారు, 2007, 2008 గణాంకాలు ఇచ్చారు అక్కడ. విస్తీర్ణము, ఉత్పత్తి భారతదేశం, అందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 3.79 మిలియన్ హెక్టార్లు. అలాగే ఆంధ్రప్రదేశ్ అయితే 2.47 లక్షల హెక్టార్లు. అలాగే ఉత్పత్తి 249.3 మిలియన్ టన్నులు అయితే ఆంధ్రప్రదేశ్లో 202.9 లక్షల టన్నుల ఉత్పత్తి. సో విస్తీర్ణంలోను ఉత్పత్తిలోను ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అండర్లైన్ విస్తీర్ణము, ఉత్పత్తి. ఉత్తరప్రదేశ్ అనే మాట అండర్లైన్ చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, కానీ ఉత్తరప్రదేశ్లో ఉత్పాదకత చాలా తక్కువ. ఉత్పాదకత అయితే చాలా తక్కువ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 6వ స్థానంలో ఉండగా ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. 6, 3 కూడా బిట్లే. ఆంధ్రప్రదేశ్ అంటే విడగొట్టక ముందు ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నమాట, లేదా పక్కనే రాసుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 6వ స్థానంలోను, ఉత్పత్తిలో 3వ స్థానంలోనుంది. అత్యధిక సగటు గెడ దిగుబడి కర్ణాటకలో ఉంది. బిట్టది అత్యధిక గెడ దిగుబడి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందంటే కర్ణాటక. గెడలు ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది కర్ణాటకలో. సో ఉత్పత్తి, ఉత్పాదకత, గెడ దిగుబడి అనేటువంటివన్నీ మనం ఇందులో చూసామన్నమాట. అలాగే విస్తీర్ణం చూస్తున్నాం. చెరుకు దిగుబడిని ప్రభావితం చేసేటటువంటి అంశాలు: 1, అనువైనటువంటి శీతోష్ణ స్థితులు, చెరకు రకాలు, సాగు భూమి. ఇవన్నీ కూడా ఏంటంటే చెరుకు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. వీటి వల్ల దిగుబడి
ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అనువైనటువంటి శీతోష్ణ స్థితి, వాతావరణ పరిస్థితి, అలాగే సరైనటువంటి రకాలను ఎన్నుకోవడం, సరైనటువంటి భూమిని ఎన్నుకోవడం. సో వీటి వల్ల చెరుకు దిగుబడి బాగా పెరుగుతుంది. పెరుగుదలకు కూడా ఈ అంశాలు బాగా దోహదపడుతూ ఉంటాయి. అలాగే సాగు పద్ధతులు, ఏ విధంగా మనం సాగు చేస్తున్నాం, సస్యరక్షణ, సరైన సమయంలో సస్యరక్షణ చేయడం, అలాగే సాగునీటి నాణ్యత, సరైనటువంటి నీటిని వాడుతున్నామా లేదా అనేది కూడా ఒక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెరుకు దిగుబడిని ప్రభావితం చేసేటువంటి అంశాల గురించి రాయండి అనేది అక్కడ ప్రశ్న. అది 12 మార్కులు కూడా రావచ్చు. చెరకు దిగుబడిని ప్రభావితం చేసే అంశాలను గురించి రాయండి, 12 మార్కులు. సో దాంట్లో అంతా బ్రీఫ్గా ఒక్కొక్క పాయింట్కి అనుగుణంగా ఇచ్చిన మార్కులను బట్టి రాసుకోవాలి. 6 మార్కులు ఇస్తే దాన్ని కొంచెం బ్రీఫ్గా ఎడిట్ చేసుకుని రాసుకుంటారు. అలాగే ఇంకా ఎక్కువ మార్కులకి ఇచ్చేటట్టయితే కొంచెం డీటెయిల్గా దానికి సంబంధించింది రాస్తారనమాట. సో మొట్టమొదటిది ఏంటంటే శీతోష్ణ స్థితి, దాని ఉష్ణోగ్రత ఎలా ఉండాలి, వాతావరణంలో గాలిలో తేమ ఎంత ఉండాలి, ఎంత టెంపరేచర్స్ ఉండాలి, ఇలాంటివన్నీ దీంట్లో మనం చర్చిస్తాం. సో శీతోష్ణ స్థితి చూస్తే చెరుకు ప్రధానంగా ఉష్ణమండల పంట, బిట్టది. చెరకు ప్రధానంగా డాష్ పంట అని అంటారు, బిట్లా పెట్టుకోవాలి. ఉష్ణమండల పంట, చెరకు ప్రధానంగా ఉష్ణమండల పంట, కానీ ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా సాగు చేస్తారు. సో ఉష్ణమండలం ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో పెరిగేటువంటి పంట, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా దీన్ని సాగు చేస్తారని అర్థం. టెంపరేచర్లు ఇచ్చారు అక్కడ. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ పైబడిన ఉష్ణోగ్రతలు, 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు పంట పెరుగుదలను బాగా తగ్గిస్తాయి. రేంజ్ అది 50 డిగ్రీలు 20 డిగ్రీలు. సో అవి కూడా బిట్లే. 50 డిగ్రీల సెంటీగ్రేడ్, అలాగే 20 డిగ్రీల సెంటీగ్రేడ్. 20 కంటే తగ్గిపోయినా దిగుబడి తగ్గిపోతుంది, 50 కంటే పెరిగిపోయినా దిగుబడి తగ్గుతుంది. సో దీనికి అనుకూలమైన ఉష్ణోగ్రత ఎంత అంటే ఇప్పుడు ఏం చెప్తారు? 21 నుంచి 49 డిగ్రీలు దీనికి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత ఇండైరెక్ట్గా చెప్పుకోవాలంటే. సో ఈ 20 డిగ్రీల నుంచి 20 డిగ్రీల కంటే తక్కువైనా సరైన దిగుబడి ఉండదు. సో 50 డిగ్రీలు దాటిపోయినా సరైనటువంటి దిగుబడి ఉండదు. కాబట్టి ఆ మధ్యలో ఉండేటువంటిది దానికి ఆప్టిమమ్ ఉష్ణోగ్రత అనమాట. సో 21 డిగ్రీల నుంచి 49 డిగ్రీల వరకు చాలా వరకు అది తట్టుకుని పంట సరిగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రేంజ్ కూడా వేసుకోవాలన్నమాట. 21 నుంచి 49 డిగ్రీలు అనువైన ఉష్ణోగ్రతలు, 21 నుంచి 49 డిగ్రీలు అనువైనటువంటి ఉష్ణోగ్రత. తర్వాత తీవ్రమైన మంచును చెరుకు తట్టుకోలేదు, అది కూడా ఒక బిట్టే. తీవ్రమైనటువంటి మంచును చెరుకు తట్టుకోలేదు, అది 700 మిల్లీమీటర్ల వర్షపాతం గల ఉష్ణమండల ప్రాంతాల్లో పంట బాగా పెరుగుతుంది. 750 మిల్లీమీటర్లు అండర్లైన్ బిట్టది. ఎంత వర్షపాతం ఉండాలి ఉష్ణమండలాల్లో అంటే 750 మిల్లీమీటర్లు. రసంలోని పంచదార పాలు హెచ్చుగా ఉండటకు వాతావరణం చల్లగాను పొడిగాను ఉండాలి, గాలిలో తేమ తక్కువగా ఉండాలి, అవి కూడా బిట్సే. పంచదార పాలు ఎక్కువగా ఉండాలి అని అంటే వాతావరణం ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి, పొడిగా ఉండాలి, అలాగే గాలిలో తేమ తక్కువగా ఉండాలి, అవి బిట్స్ అనమాట. దాన్ని ఏ విధంగానైనా అడగవచ్చు. గాలిలో తేమ అయితే తక్కువగా ఉండాలి, వాతావరణం చల్లగా ఉండాలి, పొడిగా ఉండాలి. ఇలాంటి ఉష్ణోగ్రతలు దీనికి బాగా అనుకూలం. అప్పుడు పంచదార పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుందన్నమాట. తోటలు నరకడానికి 2-3 మాసాల ముందు నుంచి రాత్రి ఉష్ణోగ్రత ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే చలి ఎక్కువగా ఉండాలి. సో చలి ఎక్కువగా ఉండినటువంటి ఆ నెల 2 నెలల్లో మంచి పంచదార దిగుబడి వస్తుందన్నమాట. అదొక రిక్వైర్మెంట్ దానికి. సో 2 నుంచి 3 మాసాలు అదొక బిట్. ఎంత మినిమం తోట నరకడానికి ఎన్ని నెలల ముందు నుంచి చల్లటి ఉష్ణోగ్రతలు ఉండాలి అనేది 2 నుంచి 3 మాసాలు. పగటి ఉష్ణోగ్రతకు రాత్రి ఉష్ణోగ్రతకు ఎంత హెచ్చు వ్యత్యాసం ఉంటుందో అంత రసంలోని పంచదార శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్ అది. పగటి ఉష్ణోగ్రతకు రాత్రి ఉష్ణోగ్రతకు ఎంత హెచ్చు వ్యత్యాసం ఉంటుందో, డిఫరెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు పంచదార పర్సంటేజ్ బాగా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు నవంబర్ నుంచి మొదలవుతాయి. సో పగటి ఉష్ణోగ్రతకు రాత్రి ఉష్ణోగ్రతకు డిఫరెన్స్ ఎక్కువగా ఉండాలి. బాగా ఎక్కువ డిఫరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో
అప్పుడు పంచదార శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ ఉష్ణోగ్రతలు అయితే 15, 20 అలా ఉంటాయి. సో అధిక ఉష్ణోగ్రతలు పగల టైంలో, పగలేమో దాదాపు 35, 38 డిగ్రీలు ఉంటాయి. సో 15 డిగ్రీలకి 38 డిగ్రీలకి మధ్యలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే ఏ రోజుల్లో ఎక్కువగా ఉంటుందో ఆ రోజుల్లో పంచదార పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది వాటిలో. సో ఇటువంటి పరిస్థితులు నవంబర్ నుంచి మొదలవుతాయి. నవంబర్, డిసెంబర్, ఈ జనవరి ఈ పంట సీజన్లో ఏంటంటే ఎక్కువ ఈ డిఫరెన్స్ ఎక్కువ అనేది ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతకి రాత్రి ఉష్ణోగ్రతకి మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. అదొక ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, తక్కువగా ఉండాలి, సమానంగా ఉండాలి అనేది బిట్టు. పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎలా ఉండాలి అక్కడ రాసుకోవచ్చు కూడాను. పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, బి తక్కువగా ఉండాలి, సి సమానంగా ఉండాలి, డి ఏది కాదు అనేది దాంట్లో వచ్చినటువంటి బిట్ అన్నమాట. పగటి ఉష్ణోగ్రత రాత్రి ఉష్ణోగ్రత మధ్య ఎంత డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే రసంలోని పంచదార శాతం అంత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు నవంబర్ నుంచి మొదలవుతాయి. తర్వాత చూడండి, పంట పక్వ దశలో తుఫాన్ల వల్ల పంట వాలిపోయి రసపు నాణ్యత, రస శాతం తగ్గిపోతుంటాయి. సో పండిపోయిన తర్వాత వచ్చేటువంటి తుఫాన్లు వీటన్నిటి వల్ల ఏంటంటే పంట వాలిపోయి చాలా వరకు రసం, దాంట్లో ఉండేటువంటి ఆ చెరుకు రసం యొక్క నాణ్యత చాలా వరకు తగ్గిపోతుంది. పర్సంటేజ్ కూడా నాణ్యత తగ్గిపోతుంది, పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. సూర్యరశ్మి సంపూర్ణంగా పొందిన తోటల్లో చెరుకు గడలు లావుగా ఉండి పొట్టిగా ఉండును. ఆకులు బాగా వెడల్పుగా ఉండి ముదురాకు పచ్చ రంగు కలిగి ఉండును. సో సూర్యరశ్మి సరిగ్గా తగిలినటువంటి తోటల్లో, అంటే అన్నీ ఒక పద్ధతి లేకుండా సగం అటుగడ్డలు ఇటు అలా పెరిగిపోయి సరైనటువంటి దానికి మనకి వస్తాయి. తర్వాత జడ చుట్టడం కానీ ప్రాపింగ్ కానీ కరెక్ట్గా చేయలేనటువంటి తోటల్లో ఏంటంటే సరైనటువంటి గెడలు సరిగా లావుగా పెరగవు. సో సూర్యరశ్మి సరిగ్గా ఉండాలంటే గెడ నిలువుగా పెరగాలి. నిలువుగా గెడ పెరిగేటట్టయితే ఆటోమేటిక్గా సూర్యరశ్మి అంత భాగాలకి కూడా పడి ఆకులపైన వీటన్నిటిపైన పడి గెడలు బాగా లావుగా తయారవుతాయి. అలా కాకుండా అడ్డదిడ్డంగా ఎలా పెడితే అలాగా పెరిగాయి అనుకోండి, సరైనటువంటి సూర్యరశ్మి ఉండదు. సూర్యరశ్మి తగలకపోవడం వల్ల గెడ దాని తాలూకు దిగుబడులు బాగా తగ్గుతూ ఉంటాయి. అదే మనకి చెప్పారు. సో ఎక్కువ సూర్యరశ్మి ఉండేటువంటి గెడలు, చెరుకు గెడలు బాగా లావుగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. అలాగే ఆకులు బాగా వెడల్పుగా ఉంటాయి. చూస్తేనే మనకు తెలుస్తుంది తోట హెల్తీగా ఉందా లేదా అనేది మనం చూసి దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. బాగా వెలుతురు పొందిన మొక్కల్లో పిలకలు బాగా వస్తాయి. సూర్యరశ్మి కాలపరిమితిని బట్టి చెరుకు మొక్కలు పూత పోస్తాయి. సో వాటికి పూత వస్తుంది. చెరుకులో పూతని ఏమని పిలుస్తారు, అదొక బిట్. మరి బ్రీడింగ్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. చెరుకులో పూతని ఏమని పిలుస్తారు, ఏదన్నా ఉందా? అది చూడండి, డిఎస్టీ బుక్లో ఎక్కడో మీకు దొరుకుతాయి. చెరకులో పూతని ఏంటంటే యారోయింగ్ అంటారు. యారోయింగ్ అంటారు అన్నమాట. సో ఎక్కువ సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు చెరుకు ఏపుగా పెరుగుతుంది. అంటారులేండి, ఎక్కువ సూర్యరశ్మి ఉండాలి, వర్షపాతం ఉండాలి, గాలిలో తేమ ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడు చెరుకు బాగా ఏపుగా పెరుగుతుంది. ఇవి దానికి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి అవసరాలు, ఎప్పుడు ఎక్కువగా పెరుగుతుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది అనేది అనమాట. సో ఆ చెరుకు గడల్లో ఉండేటువంటి పంచదార శాతాన్ని బట్టి దాని నాణ్యతను, దాని తాలూకు దిగుబడిని మనం లెక్క వేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో దాంట్లో ఉండేటువంటి పంచదార శాతాన్ని బట్టి దాని వాల్యూ పెరుగుతుంది. సో పంచదార శాతం పెరగాలి అని అంటే కొన్ని శీతోష్ణ స్థితి లేకపోతే వాతావరణ పరిస్థితులు కూడా దానికి చాలా వరకు కోఆపరేట్ చేయాలి. అన్ని చల్లటి ఉష్ణోగ్రతలు బాగా అనుకూలం. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైమింగ్స్ అన్నీ కూడా బాగా దానికి అనుకూలం. ఎక్కువ పంచదార దిగుబడి అనేది వస్తుందన్నమాట. సో అది తర్వాత ఇక్కడ కొన్ని ఇచ్చారు, ఏ ప్రాంతంలో ఏ పరిస్థితులు, శీతోష్ణ స్థితి పరిస్థితులు ఉంటాయి ఏంటనేది.
సో కోస్తా ప్రాంతాల్లో చూసేటట్టయితే వర్షపాతం బాగుంటుంది. హెచ్చు ఉష్ణోగ్రత 32 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది. గాలిలో తేమ 80 నుంచి 90% ఉంటుంది గాలిలో తేమ. సో శీతాకాలంలో చలి తక్కువ, తుఫాను గాలులు, చెరుకులో పంచదార శాతం తగ్గిపోతుంది, పంచదార శాతం తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా శీతాకాలంలో చలి తక్కువగా ఉండేటువంటి సమయాల్లో తుఫాన్లు ఏమైనా వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా, అంటే ఈ కోస్తా ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్య ఇది ఏంటంటే శీతాకాలంలో చలి తక్కువగా ఉండడం, ఎక్కువగా తుఫానులు రావడం. వీటి వల్ల ఏమవుతుందంటే చెరుకులో పంచదార శాతం తగ్గిపోతుంది, అది అక్కడ. అలాగే రెండోది ఏంటంటే రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి తక్కువ వర్షపాతం, అలాగే హెచ్చు ఉష్ణోగ్రతలు. వర్షపాతం తక్కువగా ఉంటుంది, కోస్తా ప్రాంతంలో ఉండేంత వర్షపాతం అక్కడే ఉండదు. సో హెచ్చు ఉష్ణోగ్రతలు, అలాగే గాలిలో తక్కువ తేమ ఉండడం, దీనివల్ల ఏమవుతుందంటే చెరుకు పెరుగుదల మధ్యస్థంగా ఉంటుంది, దిగుబడి కూడా మధ్యస్థంగా ఉంటుంది అనమాట రాయలసీమ ప్రాంతంలో. సో దాని పెరుగుదల యావరేజ్గా ఉంటుంది, అలాగే దిగుబడి కూడా అంతే యావరేజ్గా వస్తూ ఉంటుంది. రెండో పరిస్థితి చూసేటట్టయితే శీతాకాలంలో చలి ఎక్కువ, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత భేదాలు ఎక్కువ. సో అప్పుడు పంచదార శాతం పెరుగుదలకి అది అనుకూలమైనటువంటి పరిస్థితి. ఇందాకే చెప్పుకున్నాం, గరిష్ట ఉష్ణోగ్రత లేకపోతే కనిష్ట ఉష్ణోగ్రత, పగలు ఉష్ణోగ్రత రాత్రి ఉష్ణోగ్రతల మధ్యలో భేదాలు ఎక్కువగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా పంచదార దిగుబడి ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాయలసీమలో అలాంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది అనమాట. సో శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, పగల టైంలోనేమో ఎండ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంచదార పెరుగుదలకి, పంచదార శాతం పెరుగుదలకి ఇది అనుకూలంగా ఉంటుందన్నమాట. పంచదార శాతం ఎక్కువగా వస్తుంది. సో ఇది రాయలసీమలో ఉండేటువంటి పరిస్థితులు. మూడోది ఏంటంటే తెలంగాణ. తక్కువ వర్షపాతం, అక్కడ కూడా తక్కువ వర్షపాతం, తక్కువ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తక్కువగా ఉండడం. సో దీంట్లో చెరుకు పెరుగుదలే తక్కువగా ఉంటుంది. సో చెరుకు పెరుగుదల తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా దిగుబడి కూడా తగ్గిపోతుంది. అంటే మూడు ప్రాంతాల్లో ఉండేటువంటి డిఫరెంట్ కండిషన్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో తెలంగాణలో అలాగే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత భేదం ఎక్కువ, సూర్యరశ్మి కాలపరిమితి, సూర్యరశ్మి యొక్క కాలపరిమితి ఎక్కువ, డే టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో పంచదార శాతం పెరగడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి పరిస్థితి, పంచదార శాతం ఎక్కువగా వస్తుంది. సో తెలంగాణలో రెండు రకాల పరిస్థితులు, రాయలసీమలో రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. కోస్తా ప్రాంతాలకు వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే మంచి వర్షపాతం ఎక్కువగా పడుతుంది. తెలంగాణ రాయలసీమ ప్రాంతాల కంటే కూడా కోస్తాలో మంచి వర్షపాతం రికార్డ్ అవుతుంది. సో ఎప్పుడైనా చలి తక్కువగా ఉండేటువంటి టైమింగ్స్లో, అలాగే తుఫాన్లు ఎక్కువగా వచ్చి తోటలు పడిపోయేటువంటి సమయాల్లోనూ దిగుబడులు తక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది మైనస్ పాయింట్లు ఏంటంటే శీతాకాలంలో చలి తక్కువగా ఉండడం అనేది, లేకపోతే అలాగే తుఫాను గాలులు రావడం అనేది. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పంచదార దిగుబడి బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఇవి మూడు ప్రాంతాలకు సంబంధించినంత వరకు కొన్ని సమస్యలు, వాటి వల్ల వచ్చేటువంటి దాని ప్రభావాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వాతావరణ పరిస్థితులు కోస్తా జిల్లాలో పంచదార కూడికు, తెలంగాణ ప్రాంతం ముందు చెరుకు దిగుబడులకు అంతగా అనుకూలం కావు. సో రాయలసీమ ప్రాంతం వీటి చెరుకు దిగుబడులకు, పంచదార కూడికకు వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలం కాదు. సో ఈ వాతావరణ పరిస్థితులు వచ్చేసరికి కోస్తా జిల్లాల్లో పంచదార కూడిక, అలాగే తెలంగాణ ప్రాంతంలో చెరుకు దిగుబడి అంత అనుకూలమైనటువంటివి కాదన్నాడు. మూడు కండిషన్లు అక్కడ ఇచ్చారు, కింద రాసుకోవాలి వరుసగా. కోస్తా జిల్లా పంచదార కూడిక, వరుసగా 1/1 ఒకదాని తరతోటి ఎలా రాస్తారంటే కోస్తా జిల్లా పంచదార కూడిక అని పెట్టండి. అలాగే తెలంగాణ చెరుకు దిగుబడి, దాని కిందే రాస్తారు తెలంగాణ చెరుకు దిగుబడి. రాయలసీమ రెండు లక్షణాలు కూడా, చెరుకు దిగుబడి పంచదార కూడిక, చెరుకు దిగుబడి పంచదార కూడిక రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. సో ఇది అనుకూలం కాదనమాట. సో కోస్తా జిల్లాల్లో పంచదార ఎక్కువగా ఏర్పడుతుంది. కూడిక అని అంటే ఏంటంటే పంచదార ఎక్కువగా ఏర్పడడం.
సో పంచదార ఎక్కువగా పర్సంటేజ్ ఎక్కువగా ఏర్పడదు కోస్తా జిల్లాల్లో. అలాగే తెలంగాణలో అయితే చెరుకు దిగుబడి తక్కువగా ఉంటుంది. రాయలసీమలో రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట, సమస్యలు. దానిపైన ఏం పెట్టుకుంటారంటే సమస్యలు, అంటే ప్రాంతాల వారీగా సమస్యలు అనమాట. ప్రాంతాల వారీగా సమస్యలు. తెలంగాణ ప్రాంతం, కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. ఇంకా ఒక లైన్ ఇచ్చారు ఏంటంటే, రాయలసీమ ప్రాంతం మందు వాతావరణ పరిస్థితులు కోస్తా ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి మధ్యస్థంగా ఉంటాయి. సో రాయలసీమలో ఎలా ఉంటాయంటే తెలంగాణకి, కోస్తాకి మధ్యస్థంగా ఉంటాయి. అంటే చెరుకు దిగుబడులు, పంచదార కూడిక రాయలసీమ ప్రాంతంలో మిగతా రెండు ప్రాంతాలకు మధ్యస్థంగా ఉంటాయి. సో రాయలసీమలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండింటికంటే కూడా మధ్యస్థంగా ఉంటుంది రాయలసీమ. తెలంగాణ ప్రాంతానికి, కోస్తా ప్రాంతానికి మధ్యస్థంగా ఉండేది రాయలసీమ. సో అక్కడ చెరుకు అలా ఉంటుందన్నమాట. వంగడాలు, ఏ వంగడాలు మనం సాగు చేస్తాం? శీతోష్ణ స్థితి పరిస్థితులను బట్టి గడ దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఉండడం వల్ల ఆయా పరిస్థితులకు అనుకూలమైనటువంటి వంగడాల ఎంపిక ప్రధాన పాత్ర వహిస్తుంది. దానికి కారణం జన్యు సామర్థ్యము. సో ఈ పరిస్థితులు వేరే వేరేగా ఉంటాయి. కోస్తాలో ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి, అలాగే తెలంగాణలో ఒక రకమైన పరిస్థితులు, రాయలసీమలో ఒక రకమైనటువంటి పరిస్థితులు మనకి ఉంటాయన్నమాట. సో ఈ పరిస్థితులకు అనుగుణంగా వంగడాలని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం సరైనటువంటి ఎంపిక చేసుకోలేకపోయేటట్టయితే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి అన్నమాట. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో దానికి అనుగుణంగా అక్కడ బాగా వచ్చే రకాన్ని ఎన్నుకునేటట్టయితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆ ప్రాంతానికి సూటబుల్ కానటువంటి రకాన్ని వేసుకుని దానికి ఎంత చేసినా సరే సరైనటువంటి దిగుబడులు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి కోస్తా ప్రాంతంలో వాతావరణం ఒకలా ఉంటుంది, తెలంగాణలో ఒకలాగా ఉంటుంది. రాయలసీమ వచ్చేసరికి రెండింటికంటే కూడా మధ్యస్థంగా మనకి కనిపిస్తుంటుంది అనమాట. అంటే చెరుకు సాగు చేసేటప్పుడు పరిస్థితులు, చెరుకు పంటకు అవసరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే కోస్తాలో ఒకలా ఉంటాయి, తెలంగాణలో ఒకలాగా ఉంటాయి. ఈ రెండింటికంటే మధ్యస్థంగా రాయలసీమ ప్రాంతంలో ఉంటాయన్నమాట. సో ఈ అందువల్ల ఏంటంటే కోస్తా ప్రాంతంలో సాగు చేసే రకాలు కోస్తా ప్రాంతంలో చేయాలి, అలాగే తెలంగాణలో చేసే రకాలు తెలంగాణలో పండించాలి. ఈ మధ్యస్థంగా ఉండేటువంటి రకాలనేమో రాయలసీమ ప్రాంతంలో పండించుకుంటే అధిక దిగుబడులు వస్తాయి. లేకపోతే వాతావరణానికి అనుకూలం కానటువంటి రకాలు మనం వేసుకున్నాం అనుకోండి, ఏదో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సరిగా పంచదార చేరదు, గడ దిగుబడి ఉండదు, సరిగా దిగుబడి ఏమీ రాదన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనకి రకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికి అనువైనటువంటి రకాలను ఎంపిక చేసుకుని ఉపయోగించడం అనేది చాలా మంచిది, దిగుబడులు సరిగ్గా వస్తాయి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే జన్యు సామర్థ్యం. వాటిలో ఉండేటటువంటి జన్యువుల యొక్క సామర్థ్యాన్ని బట్టే ఆ విధంగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఒకటే చెరుకు కదా, అన్ని ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఎందుకు వస్తుంది అని అంటే దాని తాలూకు జన్యు పటం చెప్పాం కదా నిన్న. సో మనం నిన్న చెప్పుకున్న దాంట్లో జన్యు పటం గురించి బీటీ కాటన్ చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఆ జన్యువుల యొక్క సామర్థ్యం. సో ఆ జన్యువుల యొక్క సామర్థ్యాన్ని బట్టి దాని తాలూకు దిగుబడులు ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటుంటాయి అన్నమాట. అనువైనటువంటి ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతకి రాత్రి ఉష్ణోగ్రతకి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉండేటువంటి పంచదార శాతం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే దాంట్లో ఉండేటువంటి జన్యువులు దాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ప్రతి జీవిలోనూ కూడా జన్యువులు ఉంటాయని చెప్పుకున్నాను. సో దాంట్లో ఉండేటటువంటి ఆ పర్టికులర్ జన్యువులు ఆ క్యారెక్టర్ని ప్రభావితం చేస్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడు క్రియాశీలంగా ఉంటాయి, పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువగా ఉంటే అవి క్రియాశీలంగా ఉంటాయి. నువ్వు ఇక్కడ పండించాల్సిన రకాన్ని తీసుకెళ్ళి వేరే ఎక్కడో పండించి ఈ పగటి ఉష్ణోగ్రతకి రాత్రి ఉష్ణోగ్రతకి సరైనటువంటి డిఫరెన్స్ లేని దగ్గర దాన్ని పండిస్తే ఆ జన్యువులు క్రియాశీలంగా ఉండవు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా దీన్ని ప్రభావితం చేసేది ఏంటి, వాటి తాలూకు అట్లా ఉండేటటువంటి జన్యువులే వీటిని ప్రభావితం చేస్తుంటాయి అన్నమాట. అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రతలు, అనుకూలమైన పరిస్థితి ఉండేటట్టయితే ఆ లక్షణాలని ప్రభావితం చేసేటటువంటి జన్యువులు క్రియాశీలంగా ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనం చేసుకోవాలి, కానీ మనం ఏదో ఒకటి తెచ్చాం వేసుకుందాం అని అనుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చెరుకు పంటలో మనం బాగా క్లియర్గా చూస్తాం. వాతావరణం చాలా ఎక్కువగా దీన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఊరికే చెరుకు గడ పండించేస్తే చాలదు కదా, దాంట్లో పంచదార శాతం మనకు చాలా ఇంపార్టెంట్. సరైనటువంటి పంచదార
పర్సంటేజ్ ఉండాలి. సో ఆ పర్సంటేజ్ లేకుండా ఊరికే గడపండి ఇచ్చేస్తే ఏమీ లేదు. మామూలు ఒక కర్రకి మామూలు దానికి గడకి ఎలాంటి తేడా ఉండదన్నమాట. సో మనం చెరుకుని ఎందుకు పండిస్తున్నాము? దాంట్లో ఉండేటటువంటి ఆ పంచదార శాతం కోసం మనం పండిస్తున్నాం. అలాంటిది ఎక్కువ పంచదార శాతం ఉండేటట్టయితే ఎక్కువ మనకి క్వాలిటీ ఉంటుంది, దాని ద్వారా ఎక్కువ ఆదాయం కూడా మనకు వస్తుంది. అదనమాట. చెరుకు తోటలు అక్టోబర్ నుంచి మే నెలాఖరు వరకు కూడా కొట్టుచుంటారు. ఏ సమయంలో తోట కొట్టినా ఒక నిర్ణీత విస్తీర్ణం నుంచి సాధ్యమైనంత వరకు ఎక్కువ పంచదార బెల్లం దిగుబడి సాధించడానికి వీలుగా రకాలను ఎన్నిక చేసుకుని సాగు చేయాలి. సో ఆ టైమింగ్ ఇంపార్టెంట్. అక్టోబర్ నుంచి మే నెలాఖరు వరకు. సో అప్పుడే ఇది నవంబర్ కదా. సో అక్టోబర్ నెల నుంచి తోటలు కొట్టడం మొదలవుతుంది. సో అక్కడ ఇప్పుడు మన ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దాన్ని ఈ మధ్యకాలం ఒక 10 days 15 రోజులు ఎంత అయింది స్టార్ట్ చేశారు. ఫ్యాక్టరీని ఈ సీజన్లో స్టార్ట్ చేస్తారనమాట. గానుగా ఆడడం అంటారు దాన్ని. సో దాన్ని ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశారు. ఒక 15 రోజులు అయినట్టుంది. సో అక్టోబర్ నుంచి మే నెల వరకు కూడా కంటిన్యూగా ఈ చెరుకుని కొడుతూనే ఉంటారనమాట. దాని పక్వ స్థితికి వచ్చిన వెంటనే దాన్ని కొట్టేయడం జరుగుతుంటుంది. సో దీంట్లో ఎక్కువ షుగర్ పర్సంటేజ్ ఎక్కువగా చలికాలంలో ఎక్కువగా అది షుగర్ పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువగా ఉంటుంది. అదే మనం వేసవికాలంకి వెళ్ళేటప్పటికి ఏంటంటే రాత్రి ఉష్ణోగ్రత చూసామనుకోండి, ఒక 23, 24 లేకపోతే 25, 26 ఎంత ఉంటుంది. పగల ఉష్ణోగ్రత చూసినా దాదాపుగా అలాగే ఉంటుంది. డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అదే చలికాలం వచ్చేటప్పటికి డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రత ఏమో 10 degrees 15 degrees ఉంటే, పగటి ఉష్ణోగ్రత చూసేటప్పటికి 38, 39 degrees లేకపోతే 35 degrees అయినా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండడం అనేది పంచదారకి అనుకూలం అన్నమాట. ఆ టైంలోనే ఎక్కువ పంచదార దిగుబడి అనేది వస్తుంది. సో ఇది వాతావరణ పరిస్థితిని బట్టి. అలాగే సుమారు 10 నుంచి 12 మాసాలు పెంచే చెరుకు రకాలు తోట నరికే సమయాన్ని బట్టి 3 తరగతులుగా, అంటే మొట్టమొదటి ఒకటి వేసుకోండి అక్కడ, ముందుగా ఆడటానికి అనువైనటువంటి రకాలు, అంటే నవంబర్ జనవరిలో ఆడడానికి. రెండోది ఏంటంటే మధ్యకాలంలో ఆడడానికి అనువైనటువంటి రకాలు, ఫిబ్రవరి మార్చిలో ఆడడానికి. అలాగే ఆలస్యంగా ఆడటానికి అనువైనటువంటి రకాలు మార్చి తర్వాత. సో మనకు ఒక రేంజ్ ఇచ్చారు కదా, అక్టోబర్ నుంచి మే వరకు కూడా ఇది ఆ చెరుకును ఆడటం అనేది జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ నుంచి మే వరకు కూడా ఈ చెరుకును ఆడటం అనేది జరుగుతుంటుంది అనమాట. సో దీన్ని మనం రకాలను ఎన్నుకునేటప్పుడు 3 రకాలుగా ఎన్నుకుంటారు. ఎర్లీగా ఆట జరిగేవి, మధ్యస్థంగా ఆడించడానికి, చిట్ట చివరిలో అంటే మే నెలలో. చిట్ట చివరిలో ఇంకా మే నెల అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యాక్టరీ మూసేస్తారనమాట. సో దానికి ముందుగా వేసేటువంటి రకాలు. సో ఇలా 3 రకాలుగా అక్కడ 3 కేటగిరైజేషన్ మనకి చేశారు, 3 తరగతులు చేశారు. ముందుగా ఆడేవి ఏంటంటే ఇప్పుడు ఈ అక్టోబర్ నుంచి జనవరి వరకు. ఆ తర్వాత మధ్యస్థంగా అంటే మధ్యస్థంలో ఉండేటువంటి పీరియడ్ మే నెల, ఆ మే నెలకు ముందు నెల అంతవరకు ఏమో లేటుగా ఆడడానికి వచ్చేటువంటి రకాలు అనమాట. సో ఇలాగ మనల్ని కొడతారు. సో ఇక్కడ 10 నుంచి 12 మాసాలు అని ఇచ్చారు. దాని డ్యూరేషన్ ఎంత అనమాట? 10 నుంచి 12 మాసాలు. చెరుకుని మనం ఎంతకాలం పెంచుతామంటే 10 నుంచి 12 మాసాలు పెంచుతాం. ఈ 3 తరగతుల వంగడాలు ఒక ప్రత్యేక కోతకాలం వద్ద వాటి పక్వత సమయాన్ని లేదా రసంలో సుక్రోజ్ అంశాన్ని బట్టి వర్గీకరణ చేస్తారు. సుక్రోజ్ బిట్ అది. సో ఏ టైమింగ్లో మనం కోసాము, వాటి పక్వత బాగుందా లేదా, అలాగే దాంట్లో ఆ రసంలో ఉండేటటువంటి సుక్రోజ్ శాతము అవి మనకి తర్వాత వస్తాయి. ఆ సుక్రోజ్ శాతాన్ని బట్టి దాన్ని వర్గీకరణ అనేది చేస్తారనమాట. వివిధ వర్గాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. సో ఈ వంగడాలు రకరకాల డిఫరెంట్ రకాలైనటువంటి వంగడాలు ఎలా ఉంటాయి అనేది మనకు దీంట్లో ఇచ్చారనమాట. సో దీంట్లో మీరు చూసేటట్టయితే ఈ చెరుకుని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆడతారు అనేది ఒకటి ఇంపార్టెంట్. అక్కడ ఎప్పటి నుంచి ఆడతారు? అక్టోబర్ నుంచి మే నెలాఖరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ నుంచి కొట్టడం మొదలు పెడితే మే నెలాఖరు వరకు చేస్తారు. దీంట్లో మళ్ళీ 3 కేటగిరీస్. జనవరి వరకు ఒకటి, ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతవరకు ఒకటి, ఏప్రిల్ మే చిట్ట చివరిలో ఇంకా ఆడటం కంప్లీట్ అయినప్పటికీ ఒకటి అనమాట. సో మే నెల తర్వాత కంప్లీట్గా ఫ్యాక్టరీని కొంతకాలం పాటు మూవ్ చేస్తారు మే తర్వాత.
సో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు దాదాపుగా షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారంటే అక్టోబర్లో వాటిని ఓపెన్ చేస్తుంటారు అనమాట. ఈ 4 నెలల్లో ఏం చేస్తారంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏమైనా రిపేర్లు ఏమైనా ఉండేటట్టయితే యంత్రాల తాలూకు రిపేర్లు ఏమైనా ఉండడం, కొత్త యంత్రాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ దాన్ని మేనేజ్మెంట్ చేస్తారనమాట. మళ్ళీ ఆడడానికి రెడీగా ఉంచుతారు. సో ఈ డ్యూరేషన్ అనేది మనకి క్లియర్గా తెలియాలి. ముందుగా ఆడే రకాలు, మధ్యస్థంగా ఆడుకునే రకాలు, ఫైనల్గా ఆలస్యంగా ఆడుకునేటువంటి రకాలు ఇలాగ మనకు ఉంటాయి. సో ఈ అన్నిటితోనూ పాటుగా ఏంటంటే ఆ రసంలో ఉండేటువంటి సుక్రోజ్ శాతాన్ని బట్టి దాని వర్గీకరణ కూడా చేస్తారన్నమాట.